పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో మంగళవారం ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. గత 2 ఏళ్లుగా హెల్మెట్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, వాహనదారులకు తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన నర్సరావుపేట పట్టణంలో ఈ యొక్క ట్రాఫిక్ అవేర్నెస్ లో భాగంగా ప్రజల్ని, ముఖ్యంగా 2 వీలర్ డ్రైవ్ చేసేటువంటి వ్యక్తుల్ని అవేర్ చేయడం కోసం ఈ యొక్క హెల్మెట్ ర్యాలీ పోలీసులతోటి మరియు ప్రెస్ మరియు ఇతర పబ్లిక్ తోటి చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పల్నాడు జిల్లాలోనే చూస్తే, రాష్ట్రం పక్కన పెడితే పల్నాడు జిల్లాలో చూస్తే రోజుకి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రాణం పోతూ ఉంది. ఎందుకు పోతుందంటే హెల్మెట్ లేనందువల్ల. మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ జరిగి కింద పడితే ఖచ్చితంగా తలకాయ కింద తగలడం, కోమాలోకి వెళ్ళడం, లేదంటే స్పాట్ లో చనిపోవడం, ఏదో ఒకటి జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టాలి అని మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తానే ఉన్నాం. అయినా కానీ ఈ రోజు వరకు సరైన అవగాహన లేకపోతే నిర్లక్ష్యమో తెలియదు, ప్రజలు హెల్మెట్ లేకుండానే వస్తున్నారు. ఇందులో ఆడ మగ ఎవరు తేడా లేదు. ఈవెన్ పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. మీరు ఒకసారి చూడండి, బెంగళూరు కానీ మన మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, కలకటా, బాంబే ఇలాంటి ప్లేసుల్లో హెల్మెట్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ లేకుండా మనం చూడలేము వాళ్ళని. ఎక్కడో రేర్ పర్సన్స్ తప్ప అలా ఉండాలి. దానివల్లే అక్కడ మనకి యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 1%, 2% లో ఉన్నాయి. 2 వీలర్ మీద యాక్సిడెంట్స్ లో చనిపోయే యాక్సిడెంట్స్. మరి ఇక్కడేమో మనకి 50% 2 వీలర్ మీద పడి చనిపోతున్న వాళ్ళే ఈ డెత్ లో కనపడతా ఉంది. కాబట్టి అంత తేడా ఉంటుంది. దయచేసి